వీడియో చూస్తున్న వారందరికీ క్రీస్తు నామాన వందనాలండి. ఇది మనలను మనము రక్షించుకునే బోధ. మనము పరలోకం వైపు మన జీవితాలను నడిపించుకునే బోధ. మనకి కొంత ఈ ప్రసంగం బాధగా ఇబ్బందిగా ఉన్నా మనకు మేలు చేసేది, మనలను కాపాడేది, మనలను రక్షించేది, మనలను కట్టేది, మనకు మోక్షం అనే పరలోకాన్ని దయచేసేది. ఈరోజు చాలామంది యేసులోకైతే వస్తున్నారు కానీ, యేసునైతే నమ్ముకుంటున్నారు కానీ దేవుళ్ళలోకి ఎలా రావాలి? చీకటి అనే పాపాన్ని విడిచిపెట్టి దేవుళ్ళలోకి రావాలి. కానీ దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునే వారిలో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు కూడా ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత చీకటి అనే పాపాన్ని విడిచిపెట్టకన్నా ఆ పాపములోనే ఉంటూ ఆ పాప కార్యాలనే చేస్తూ ఉన్నారు. దేవుడిలోకి రాకముందు ఈ లోక మాలిన్యం అంతా మనలో ఉంది. దేవుడిలోకి వచ్చిన తర్వాత లోక మాలిన్యాన్ని, లోకంలో ఉన్న ఈ మలినాన్ని, ఈ లోక మాలిన్యమును విడిచిపెట్టి దేవుడిలోకి రావాలి. అలా ఉండొచ్చా? ఉండకూడదు. దావీదు జీవితాన్ని చూసుకున్నాం అనుకో, దేవుడిలో ఉండేటప్పుడు పాపం చేశాడు, ఇక మీదట పాపం చేయననుకొని బ్రతికాడు. చాలామంది కాపరులు సేవలోకి వచ్చిన తర్వాత మారుతూ ఉంటారు. కొంతమంది సేవకులు సేవలోకి వచ్చిన తర్వాత కూడా పాపాన్ని వదలరు, సేవని వదలరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది వాక్యానుసారం కాదని. నేను యేసులోకి వచ్చిన తర్వాత బైబిల్కి నచ్చని కొన్ని పనులు చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నేనేమి నేర్చుకున్నానంటే, అవి చెయ్యకూడదు, అవి విడిచిపెట్టాలనే ఆలోచన వచ్చి ఆ దేవుడికి నచ్చని ఆ అసహ్యమైన కార్యాలను విడిచిపెట్టి దేవుడిలో ఎదిగిన జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయము, ఒక మనుష్యుడికి 2 కొడుకులు ఉన్నారు అని చదువుకుంటాం. మీరు లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుంటే తప్పిపోయిన కుమారుడని ప్రసంగాలు చేసిన సేవకులు ఉన్నారు, వినిన విశ్వాసులు కూడా ఉన్నారనమాట. తప్పిపోయిన కుమారుడే కాదు, తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి వద్దకు వచ్చిన కుమారుడు కూడా అయిన. ఈరోజు చాలా మంది తప్పిపోతారు, తిరిగి దేవుడి దగ్గరికి రారు, తప్పు తెలుసుకోరు. ఈయన జీవితం చాలా మంచిది. ఈయన తప్పిపోయిన కుమారుడు, తప్పు తెలుసుకొని పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించని తండ్రిని వచ్చి వేడుకున్నాడు. తండ్రిని విడిచి వెళ్ళిపోయిన కుమారుడు మరలా తండ్రి దగ్గరికి చేరుకున్నాడు. కానీ ఈరోజు మనుషుల జీవితాలు, పరలోకం నుండి భూమి మీదకి వచ్చాం కానీ తిరిగి మరలా మరణించి పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి చేరుకోవట్లేదు, పాతాళానికి చేరిపోతున్నాం. కాబట్టి ఈయనకున్న పేరేటి? తప్పిపోయిన కుమారుడు, తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చిన కుమారుడు. ఎప్పుడు ఈ ప్రసంగమే వింటాం మనం, ఈ వాక్యం తీయగానే. కానీ తప్పిపోయిన తల్లులు ఎంతమంది ఉన్నారు? తప్పిపోయిన భర్తలు ఎంతమంది ఉన్నారు? తప్పిపోయిన కూతుర్ల గురించి ఏ రోజు విన్నారా? తప్పిపోయిన భర్తల గురించి విన్నారా? తప్పిపోయిన భార్యల గురించి విన్నారా? బైబిల్ గ్రంథంలోని చాలా మంది ఉన్నారు. ఏలి కుమారులు తప్పిపోయారు, యోధా కుమారులు తప్పిపోయారు. తప్పిపోయిన కుమారుడు అని ప్రసంగాలు చేశారు. తప్పిపోయిన కుమారుడు ప్రసంగాలు విన్నాం కానీ తప్పిపోయిన తండ్రులు ఉన్నారు, తప్పిపోయిన భార్యలు ఉన్నారు, తప్పిపోయిన భర్తలు ఉన్నారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 24వ వచనము 25వ వచనము,
ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను దేవుడట మనుషులు అందరి హృదయాలను ఎరుగుతున్నాడట. ఎవరి హృదయం మంచిగా ఉందో, ఎవరి హృదయం చెడిపోయిందో, ఎవరి మనసు బాగుందో, ఎవరి మనసు బాగులేదు, ఎవరి మనసులో దేవుడికి చోటు ఇచ్చారో, ఎవరు వారి మనసుల్లో దేవుడికి చోటు ఇవ్వట్లేదు, ఎవరి హృదయం శుద్ధిగా ఉంది, ఎవరి హృదయం పాడైపోయింది. మానవ హృదయ మనస్సులను ఎరిగిన వాడుగా దేవుడు కనబడుతున్నాడు. అందరు హృదయాలను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటుకు పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్య. తప్పిపోయాడట యోధా. బైబిల్ ప్రకారంగా యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు. బైబిల్ ప్రకారంగా యేసు ప్రభు ఎవరు? దేవుడు కూడా. అంటే ఇప్పుడు ఇస్కరియోతు యోధా ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడితో నడిచాడు. దేవుడితో నడిచినోడు ఏమైపోయాడు? తప్పిపోయాడు. ఇప్పుడు మనం దేనితో నడుస్తున్నాం? దేవుని మాటలైన వాక్యంతో నడుస్తున్నాం. మన జీవితాలు ఇంకెలాగుంటాయి? దేవుడితో నడిచినోడే పడిపోతే దేవుడు వాక్యంతో నడుస్తున్న నీ బ్రతుకు ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. తప్పిపోయారు అంటే ఎందులో తప్పిపోయారు? మంచిలో తప్పిపోయారు, చెడులో పడిపోయారు. పరలోకం నుండి తప్పిపోయారు, పాతాళంలో పడిపోయారు. ఈ శరీరాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి. పాత నిబంధన కాలంలోనూ ఉన్న మనుషులతో నేను మీ మధ్య ఉండాలంటే, దేవుడినైనా నేను మీ మధ్య ఉండాలంటే మీరున్న ప్రదేశాలు శుద్ధిగా ఉంచుకోండి అన్నాడు. అంటే దేవుడు అనగానే శుద్ధిని కోరుకునేవాడు, శుభ్రతను కోరుకునేవాడు, పరిశుద్ధతను కోరుకునేవాడు. నేను మీతో ఉంటాను, మీ మధ్య ఉంటాను, కానీ నేను మీ మధ్య ఉండాలంటే, మీ మధ్య సంచరించాలంటే మీరున్న స్థలాలు, మీరున్న చోట్లు శుద్ధిగా ఉండాలి, అపవిత్రంగా ఉండకూడదు అని ఒకనాటి ప్రజలతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు మనము కూడా దేవుడిని దూరం చేసుకునేవారుగా బ్రతకొద్దు. దేవుడిని దగ్గర చేసుకుందాం. మనతో ఉండాలనుకుంటున్నాడు, మనకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు, మనలో ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి అలాంటి దేవుడిని దూరం చేసుకోకుండా లోకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి మరియు ఆయన యేసుక్రీస్తు ఎట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కొడుకులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి. ఆ చిన్నవాడట తండ్రితో, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని ఆ చిన్న కుమారుడు అడగ్గా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. కొడుకులిద్దరికి పంచిపెట్టాడట ఆస్తిని. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసుకొనెను. అదంతయు ఖర్చైన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోకి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిని గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే చూసారా, తప్పిపోయిన కుమారుడు బుద్ధొచ్చిన కుమారుడు. హేరోదియ తప్పిపోయిన తల్లి, తప్పిపోయిన భార్య, బుద్ధి రాని భార్య. దాన్ని ఏమంటారంటే పాడు బుద్ధి అంటారు. ఆ పాడు బుద్ధిని విడిచిపెట్టాలి. కాబట్టి తప్పిపోయి తిరిగి వస్తే బుద్ధి తెచ్చుకుంటే మన బ్రతుకులు కూడా బాగుపడతాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు
నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలోళ్ళు ఉన్నారు, ఫుడ్ కూడా సమృద్ధిగా ఉంది, నేనైతే నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచిపోయి అంటే పడిపోయి తిరిగి లేచాడు. చాలా మంది పడిపోతే లేవరండి, చాలా మంది పడిపోతే లేవరన్నమాట. ఇంకా అదే కంటిన్యూ అనమాట. పడిపోయారా, ఇంకా అది కంటిన్యూ చేస్తుంటారనమాట. అది కంటిన్యూ చేయకూడదు. పడిపోయిన వాళ్ళు తిరిగి లేవాలి. నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధంగా, అది పాపము దేవుడికి విరోధమైనది, నీ ఆత్మకు విరోధమైనది, నీ రక్షణకు విరోధమైనది, పరలోకానికి విరోధమైనది. పాపం ఎలాంటిదట? నీకు విరోధమైనది, నీ కొంప ముంచేస్తుంది, నీ కొంప కొల్లేరు చేసేస్తుంది. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడను కానయ్యా, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి కనికర. అబ్బా, దేవుడికున్న గొప్ప మనసు అండి. మన కన్న తల్లిదండ్రులకి ఎలాంటి మనసు అంటే, పిల్లలు చూడగానే ఎంత బురదలో ములిగేసినా, తల్లిదండ్రులకు నచ్చని ఎలాంటి పనులు చేసినా, మనలను శుద్ధి చేయటానికి 2 మాటలు, మనల్ని శుద్ధి చేయటానికి 2 దెబ్బలు, మనల్ని శుద్ధి చేయటానికి 2 మంచి మాటలు. అవునా? పిల్లలు శుద్ధి చేయటానికి 2 మంచి మాటలు, పిల్లలు శుద్ధి చేయటానికి 2 దెబ్బలు, పిల్లలు శుద్ధి చేయటానికి ఇలాంటివన్నీ చేసేసి, అలాగే తప్పిపోయిన కుమారుడు వస్తుంటే ఆడు తప్పిపోయాడు అనకన్నా, తిరిగి వచ్చాడు కాబట్టి చేర్చుకుంటాను, తప్పు తెలుసుకున్నాడు, ఇక మీదట తప్పు చేయకన్నా బ్రతుకుతాడు అనే ఉద్దేశంతో కనికర పడిపోయి పరిగెత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. దేవుడు మనసు ఇలాంటిదండి. పాపాన్ని వదిలేసామా పొంగిపోతాడండి. యోధా పత్రిక 1 అధ్యాయం కింద తీసుకుందాం. యోధా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు తోవల్లోకి వెళ్ళిపోయారు, తప్పు దారుల్లోకి వెళ్ళిపోయారు మనుషులు. తప్పు తెలుసుకొని మంచి దారుల్లోకి వస్తే దేవుడు సంతోషిస్తాడు. యోధా పత్రిక 13వ వచనం. యోధా పత్రిక 13వ వచనం. తమ అవమానమును నురుగు వెళ్ళ గ్రొక్కువారే సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. అవునా? కొన్ని చుక్కలట సరైన మార్గంలో వెళ్ళవట, తప్పి తిరుగుతుంటాయట. ఆకాశంలో ఉన్న చుక్కలు, అలాగే భూమి మీద మనుషులనే చుక్కల్లోని కొన్ని చుక్కలు, ఆడ చుక్కలు, కొన్ని మగ చుక్కలు ఏం చేస్తాయి? తప్పి తిరుగుతుంటాయి అన్నమాట. ఇలా తప్పి తిరిగే ఆడ చుక్కలకి, ఇలా తప్పి తిరిగే మగ చుక్కలకి దేవుడు ఏమంటున్నాడంటే, సరైన మార్గంలోకి వచ్చేయండి. అందుకే బైబిల్ గ్రంథం ఏమందంటే, పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ అంటాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అసలు మిమ్మల్ని దేవుడు నమ్ముతున్నాడో లేదో, అసలు మీరు నమ్మకాలలో ఉన్నారా, నమ్మకాలలో నుంచి తొలగిపోయారా, మీరు విశ్వాసులా అవిశ్వాసులా, మీరు భక్తులా భక్తిహీనులా. ఒకసారి మీరు దేవుడిలో ఎదుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఒకసారి మీ భక్తిని చెక్ చేసుకోండి, మీ విశ్వాసాన్ని చెక్ చేసుకోండి, మీ నమ్మకాన్ని చెక్ చేసుకోండి. అది తిన్నగా ఉందా లేదా, వంకరగా ఉందా, సరిగ్గా ఉందా లేదా, ఒక్కసారి చెక్ చేసుకోండి అని సేవకుడు మొదలుకొని విశ్వాసుల వరకు దేవుడు అందరికీ చెబుతూనే ఉన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు తండ్రితో, తండ్రి
నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి. అంటే ఇప్పుడు మన పాపాలన్నీ ఎవరి ముందు చేస్తున్నాం? చూసారా, మనకు తెలియట్లేదు. నేను చీకట్లోని చేశాను, నేను పొదలోని చేశాను, నేను ఎవరో లేని ప్లేస్లో చేశాను, నేను ఇంట్లో చేశాను, నేను లక్కడ కదా చేశాను అని మనం అనుకుంటుంటే ఆయన అంటున్నాడు, నువ్వు లక్కడ ఎక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ చేసినా నువ్వు ఎక్కడ చేసావో తెలుసా? పాపం చేసావు, నా ముందు చేసావు. ఏంటి ఎన్ని గుండెలండి మనకి? మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుడు ముందే చేసామట. అంటే ఆయన్ని పెట్టుకొని చేస్తున్నాం అనమాట. తప్పుడు పనులన్నీ దేవుణ్ణి ముందు పెట్టుకొని చేస్తున్నాం. ఎన్ని గుండెలండి అలా చేస్తున్నా వదిలేసి ఎప్పుడు మారుతామా, ఎప్పుడు తప్పిపోయిన కొడుకులాగా తిరిగి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. అందరికీ క్రీస్తు నామాన్ని వందనాలు.